తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. ఆమె గవర్నమెంట్ బాధ్యతలతో నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికంగా, కవయిత్రిగా, రచయిత్రిగా చాలా చాలా చక్కగా జీవనం సాగించారు. ఆమె డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ గారు. డిప్యూటీ సెక్రటరీగా సెక్రటేరియట్లో చేసి రిటైర్ అయ్యారు. కవయిత్రిగా, రచయిత్రిగా, ఆధ్యాత్మిక వ్యక్తిగా పేరు పొందారు. ఆమెతో ఈరోజు మనం ప్రారంభిద్దాం. నమస్కారం శ్రీలక్ష్మి గారు. నమస్కారం రాజ్యశ్రీ గారు. రాజ్యశ్రీ గారు, ఇన్ని బాధ్యతల్ని ఎలా నిర్వర్తిస్తూ ఉన్నారండి? బాధ్యతలు అనేది మనం అనుకుంటే బాధ్యత అండి, లేకపోతే చాలా ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. మా నాన్నగారు మహాకాళి వెంకట్రావు గారు అనేవాళ్ళు ఎప్పుడూ కూడాను ఏంటంటే, విశ్రాంతి అంటే మనం చేస్తున్న పని నుంచి ఇంకో పనికి షిఫ్ట్ అవ్వటం అనేది విశ్రాంతి అనేవారు. అలాగే ఉద్యోగం చేస్తూనే ఈ విషయాలన్నీ కూడా మేము ఆ సాహిత్యం వైపు కూడా కాస్త మనిషి సాహిత్య ఆస్వాదన కూడా ఉండాలని చెప్పి నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. అలాగా మాకు ఈ సాహిత్యం వైపు వెళ్ళేసరికి ఈ సాహిత్యం నుంచి పరిధి విస్తృతిగా ప్రపంచం అంతా కూడా ఎంత పెద్దదో మనకు తెలుస్తుంది దీంట్లోకి వెళ్ళిన తర్వాత. అలా అలా అల్లుకుపోవడం జరిగిందండి. అట్లా అన్నిట్లోనూ కొంచెం కొంచెం ప్రావీణ్యం, ఏదో జాక్ ఆఫ్ ఆల్ అన్నట్టుగా జరిగిందనమాట అది. రాజ్యశ్రీ గారు, ముందుగా మనము గణపతి గురించి మాట్లాడుకుందామండి. అయ్యో తప్పకుండానండి. గణపతి తర్వాతే కదా విఘ్నాల రాజు అయిన విఘ్నాధిపతి, కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుందామండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. నిజానికి వినాయకుడి గురించి మనం అనుకుంటాం, కానీ ప్రతి కార్యానికి ముందర విఘ్నాధిపతి అయిన వినాయకుడిని మనం పూజించుకుంటూ ఉంటాం. అంటే ఈ విఘ్నాధిపత్యం ఆయనకి రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అది ఊరికనే రాలేదండి ఆయనకి. అయితే మనం అనుకుంటాం ఏదో అలాగా ఈజీగా వచ్చేస్తాయి విషయాలను పిల్లలు చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే విఘ్నాధిపత్యం రావడానికని వినాయకుడి దగ్గర చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏ రకంగా కష్టపడ్డాడంటే, నిజానికి మనందరికీ కూడా వినాయకుడి కథ తెలుసు. ఎందుకంటే మనం వినాయక చవితిలో ప్రతిసారి చదువుకునే కథే అది. ప్రతి సంవత్సరం చదువుకుంటాము. అంటే దేవతలందరూ కలిసి వాళ్ళు ఏ కార్యక్రమం, యజ్ఞాలు, యాగాలు ఏది చేసినా కూడా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది వాళ్ళకి, రాక్షసుల బాధ నుంచి. ఆ రోజుల్లో కూడా వాళ్ళకి అన్ని బాధలు, రాక్షసుల బాధలు అవి ఇవిను. మనకి రాక్షసులని కాదు కానీ సాటి మనుషులతోనే రాక్షస గుణాలున్న మనుషులతో మనం బాధపడుతున్నాం. అంటే రాక్షసులు అంటే మనం పిల్లలు చెప్పినట్టు కింద కొమ్ములును ఇట్లా వికృతాకారం ఉండక్కర్లేదు. మనిషిలో రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అలాంటి బాధల నుంచి ఆ విఘ్నాలు లేకుండా ఉండడానికని చెప్పి ఈ దేవతలందరూ వెళ్ళి మన శివపార్వతుల్ని అడిగారు, మీరు ఆది దంపతులు, మీరు ఎలాగైనా మాకు ఒక విఘ్నాధిపతిని ఇవ్వండి, ఆయన పూజ చేసుకుంటే మాకు ఇవన్నీ నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పేసి అనేసరికి అక్కడ అప్పుడు ఇద్దరు కుమారులు పక్కపక్కనే ఉంటారు. కార్తికేయుడు అలాగే వినాయకుడు కూడా పక్కపక్కనే ఉంటారు, గణపతి కూడాను. ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఎవరికి ఆధిపత్యం ఇవ్వాలి అని చెప్పి శివపార్వతులు ఇద్దరు అనుకుని, సరే ఇలా మన ఇద్దరు వీరులే, ఇద్దరు కావాల్సిన వాళ్ళే, వీళ్ళకి ఏం చేయాలని చెప్పి ఒక చిన్న పరీక్ష పెడదాం వీళ్ళకి అని చెప్పి అనుకుంటారు. ఆ పరీక్షలో ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల నదుల్లో ఎవరైతే ముందర స్నానం చేసి వస్తారో వాళ్ళకి ఆధిపత్యం ఇస్తాము అని చెప్తారన్నమాట. అంటే ముల్లోకాల్లో ఉన్నటువంటి నదులు అన్నిట్లోనూ స్నానం చేసి ముందర ఎవరు వస్తారో వాళ్ళకి విఘ్నాధిపత్యం ఇస్తాము, మీరు అప్పుడు విఘ్నాలకు అధిపతిగా ఉంటారని చెప్తారు. అనేసరికి వెంటనే కుమారస్వామికి నెమలి వాహనం కాబట్టి మాట వింటూనే వెంటనే నెమలి మీద ఎక్కేసి పరుగున వెళ్ళిపోతాడు దాని మీద వాహనం ఎక్కి. వినాయకుడికి చిన్న వాహనం ఎలుక, ఈయన శరీరం పెద్దది, భారీ శరీరం, అదేమో చిన్నది, వెళ్ళలేడు. ఏం చేయాలో తెలియక పాపం మదన పడుతూ తల్లిదండ్రుల వంక చూసి అప్పుడు నారాయణ మంత్రం చదువుకుంటూ తల్లిదండ్రుల చుట్టూతా 3 సార్లు ప్రదర్శన చేస్తాడు. చేసేసరికి అంటే ఆయనకి అలా చెయ్యాలని ఎలా అనిపించిందంటారు? అంటే తల్లిదండ్రులనే వేడుకుంటారు, వాళ్ళు ప్రథమ గురువులు తల్లిదండ్రులు. అంటే మనం తల్లిదండ్రులు వేడుకుంటే మనకు జరిగేది జరగని విషయం అంటూ ఏది ఉండదు. అందుకోసం ఇవాళ రేపు పిల్లలు కూడా పొద్దున్న ఎక్కడ బయటకు వెళ్తుంటే తల్లిదండ్రులకు నమస్కరించుకుని వెళ్తే ఆ పని చాలా నిర్విఘ్నంగా జరుగుతుంది. అది ఎలా జరగాలి అనేది కూడా తల్లిదండ్రులే చెప్తూ ఉంటారు మనకి. తల్లిని నమస్కరించుకుంటే అదే తెలుస్తుంది. అట్లాగే తల్లిదండ్రులు నమస్కరించి వినాయకుడు, నేను నా శరీరం గురించి మీకు తెలిసిందే,
నాది దీర్ఘకాయం, ఇలా ఉన్నాను, నాకు ఇట్లాంటి పరీక్ష పెట్టడం తగ్గుతుందా, తమ్ముడైతే ఇంత చురుకుగా వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళని ప్రార్థిస్తే అప్పుడు నారాయణ మంత్రం ఆయన చెవిలో చెప్పి ఈ ఉపాయం చెప్తారు వాళ్ళు. అప్పుడు ఈ ఉపాయంతో 3 సార్లు తిరుగుతాడు. తిరిగేసరికల్లా ఈ కుమారస్వామి ఏ నదిలో స్నానానికి వెళ్ళి స్నానం చేసి వస్తున్నా కూడా అక్కడ తనకంటే ముందరే వినాయకుడు అక్కడ స్నానం చేసి వచ్చేస్తున్నట్టుగా కనపడేసరికి అలా ఎన్ని కోట్ల నదిలో స్నానం చేసి వచ్చినా కూడా ఇతనే ముందర చేసి వస్తున్నట్టుగా కనపడుతుంటే అప్పుడు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి నాకంటే అన్నయ్య అన్నిటికీ అర్హుడు కాబట్టి విజ్ఞాతిపత్యం ఆయనకే ఇవ్వండి అని చెప్పేసి చెప్తారన్నమాట. అంటే దీన్ని బట్టి మనం మామూలుగా అనుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులని ముందర పూజిస్తే మనకు అన్ని శుభాలే, వాళ్ళ తర్వాతే దేవుడు అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిదండ్రుల రూపంలో తీసుకొచ్చి మనకు ఎదురుకుండా పెట్టాడు. ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు కాబట్టి ఆ ప్రత్యక్ష దైవాలకు నమస్కరించుకుంటే అన్ని పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి అని చెప్పి మనం దీని గురించి కూడా మనకి పిల్లల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది దీంట్లోనూ. అలా గణేశుడు విఘ్నాధిపత్యం పొంది విఘ్నాధికి అధిపతి అయ్యాడు. కాబట్టి వాళ్ళ రోజు మనకి ఏ పని చేసినా, ఈవెన్ ఇంట్లోంచి బయటకు వెళ్తున్నా ఒకసారి గణేశుడికి నమస్కారం పెట్టుకుని బయలుదేరుతాం. అంటే ఏ పని చేసినా కూడా నిర్విఘ్నంగా కావాలి. బయటికి వెళ్ళిన పని మనం సంకల్పించిన సంకల్పము మన పని ద్వారా నెరవేరాలి అనే కదండి మన ప్రయత్నం. అంత ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ముందు తొలిసారిగా గణేష్కి నమస్కారం చేసుకుని బయలుదేరు. కాబట్టి అంతటి ఆధిపత్యం రావడానికి ఆయన చేసిన పని ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవించడం. ఆ తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు ఆయన చేయడం అనేది అది చాలా సులువైన పని కదండి. సులువైన పని, కానీ అది తెలియాలంటే ఇవాళ ఎంతమంది పిల్లలు పొద్దున్న వెళ్తుంటే అమ్మ వెళ్ళొస్తాం బలానా పని మీద వెళ్తున్నాం అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి నమస్కారం చేసుకుని వెళ్ళడం అనేది సర్వ విధాలా ముఖ్యమైనదండి. తల్లిదండ్రులకు పొద్దున్న లేవంగానే నమస్కారం చేసుకోవడం అనేది నేను నా దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా అదే చెప్తాను. నా దగ్గర హనుమాన్ చాలీసా అవి నేర్చుకోవడానికి వస్తుంటారు పిల్లలు, లలితా సహస్రనామం. పొద్దున్న లేవంగానే ముందర కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అని ముందర అమ్మవారిని మన అరిచేతిలోనే చూసుకుని దిగుతూనే తల్లిదండ్రులకు నమస్కరించుకుని తర్వాత పని చేసుకోండి రా అని చెప్తాను. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు, మా పిల్లలకి ఇవన్నీ మీరు నేర్పించారు, చాలా సంతోషం అండి అని చెప్పి. అలా తల్లిదండ్రులను పూజిస్తే మనకు అన్ని శుభాలే కలుగుతాయని గణపతి ద్వారా మనకు తెలుస్తుందండి. చాలా చక్కటి విషయం, చాలా మంచి విషయం చెప్పారండి. మనం గణేశుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అంటే ఒక పెద్ద కార్యం మన ముందర ఉంది అని అంటే చాలా పెద్ద కార్యం. ప్రపంచంలో ఉండేటువంటి విశ్వంలో ఉండే అన్ని నదుల్లో స్నానం చేసి రావడానికి చాలా పెద్ద బృహత్కర కార్యం అది. అవునండి. అటువంటిది పెద్ద కార్యం ఉన్నప్పుడు మనం అది చెయ్యలేము, అశక్తులం అని తెలిసినప్పుడు బుద్ధి కుశలతోటి అది ఎట్లా చేయాలి అనేది మనం తెలుసుకోవాల్సింది. అంటే వినాయకుడికి ఏమైంది, తను చేయలేడు కాబట్టి దీనికి ఆలోచన ఏం చేయాలి, ఎవరైతే పరీక్ష పెట్టారో వారినే శరణనేసాడు. అందువల్ల ఆయనకి వెంటనే ఉపాయం తట్టింది, చేశాడు. కాబట్టి మన ఒక పెద్ద కార్యం ముందర ఉన్నప్పుడు దాని గురించి భయపడకూడదు. ముందర ఆలోచన శక్తి చేసుకుని ఆలోచన ద్వారా మనం దాన్ని సులువుగా చేసుకునే మార్గాన్ని తెలుసుకోవాలి అని ఈ కథ ద్వారా మనకి వినాయకుడు చెప్తున్నాడు అనమాట. అంటే పార్వతీ పరమేశ్వరులు మనకి ఆ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారు అనమాట. అంటే మనము ఆలోచిస్తే మనకే తడుతుంది. అది దైవశక్తే కదా. దైవశక్తే అది. అంటే ప్రతిదీ ప్రేరణ దైవశక్తేనండి. మనం ఏది చేసినా కూడా ప్రతిదీ దైవం వెనకాలే ఉంటుంది. ఎవరో కొంతమంది ఫారినర్స్ చెప్పారు ఈ మధ్యలో, అంటే మీ హిందువులు చాలా అదృష్టవంతులు, ఏంటంటే ప్రతిదీ దేవుడి మీద భారం వేసేస్తారు. అంటే మనం ఎవరి మీద భారం వేస్తే మనసుకు రిలీఫ్ ఉంటుంది. చాలానండి కదా. చాలా మనం ఒకసారి అనుకుంటాం మనం ఎంతో ప్రయత్నం చేస్తాం, మన వల్ల కాదు, దేవుడి మీద భారం వేసేసాం అంటాం. అంటే ఆ దేవుడి మీద భారం వేస్తే ఇంకా ఆయన సంగతే చూసుకోవడం అనేది మనకి ఎంతో పెద్ద రిలీఫ్ వస్తుంది అనమాట. కాబట్టి దైవం అనేది మనకి ఎప్పుడు అడుగడుగునా కూడా రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఆ దైవం కూడా ఒక రకంగా కాకుండా వివిధ కోణాల్లో, ఇప్పుడు మనకు భారతీయులకి ఒక పని ఉంది అంటే సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తాం, వినాయకుడిని విఘ్నాలకు కొలుస్తాం, లక్ష్మీదేవిని డబ్బుకు ఐశ్వర్యం కోసం, డబ్బు అంటే డబ్బు కాదండి, ఐశ్వర్యం అంటే ఉన్నదానిని అనుభవించడం కూడా ఐశ్వర్యమే. అంటే డబ్బు దానిని అనుభవించడం. ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, హాయిగా దాన్ని విశాలంగా చేసుకోవడం, ఉన్నంతలో తినడం, ఉన్నంతలో హ్యాపీగా ఎవరికన్నా పెట్టడం, అది ఉంది అని తృప్తి పడడం, దాన్ని ఐశ్వర్యం అంటాం. ఇది లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అది తర్వాత భాగ్యం ఉంటుంది కానీ భోగం ఉండదు, అది ఇస్తుంది లక్ష్మీదేవి. అంటే మనకి ఎంతో సంపద వేరు, భోగం వేరు.
భోగభాగ్యాలు అంటారు. భోగభాగ్యాలు ఇవ్వమని అడుగుతాం, అందుకోసమే లక్ష్మీదేవిని మనం. అవునండి. ఎందుకంటే భాగ్యం అంటే ఏంటి, మనకు డబ్బు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి, సంపదలు అన్నీ ఉంటాయి. కానీ ఏదో షుగర్ జబ్బు ఉంది, ఇంకోటి ఉంది, మనకు మామిడి తోటలు ఉన్నాయనుకోండి, మామిడి తోటలు ఉన్నాయి, ఇంటి నిండా మామిడి పళ్ళు వచ్చి పడతాయి. కానీ షుగర్ జబ్బు ఉందనుకోండి, చక్కెర వ్యాధి ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మనం ఒక పండు కూడా తినలేము. అది భోగం అన్నమాట. అట్లా ఎంత ఉన్నా కూడా అది భోగం చేయలేదు. ఏదో చాలా డబ్బు ఉంది, అతనికి కాళ్ళు చేతులు చచ్చుబడినాయి, ఏదో అవుతుంది, కాబట్టి అతను ఏది అనుభవించలేడు, ఏది సరిగ్గా తినలేరు. ఇవన్నీ తన చేతితో తను తినడం అనేది కూడా ఒక భాగ్యం. అలాంటివి ఎన్ని కూడా భోగ భాగ్యాలు అంటారు వాటిని. లక్ష్మీదేవి అవన్నీ ఇస్తుంది. అసలు గేట్ దగ్గర BMW కారు ఉండి ఆయన లేవలేని పరిస్థితిలో ఉంటే ఉండే లాభం, ఎవరో ఒక మనిషి తీసుకెళ్ళి కూర్చోబెట్టాల్సి, ఉండి లాభం లేదు కదా. అది భోగం అనమాట. ఆ భోగం, భాగ్యము భోగం రెండు ఇవ్వాలి లక్ష్మీదేవి. భాగ్యము భోగము రెండు ఇస్తేనే అనుభవించే యోగం ఉంటుంది. అదే ఐశ్వర్యం అంటాను దాన్ని. ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటి కాదు, అదనమాట. ఉన్నదాన్ని అనుభవించడం, చక్కగా పిల్లా పాపలతో హాయిగా ఉండడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యం కింద వస్తాయి అన్నమాట. అది చాలా చక్కటి విషయం చెప్పారండి, భోగభాగ్యాలు ఐశ్వర్యం గురించి. చాలా చక్కటి. నమస్కారం అండి.